ఓల్డ్ సిటీ నుంచి హైదరాబాద్ లోని సికింద్రాబాద్ నుంచి లస్కరోలని రెండు ట్విన్ సిటీస్ కి మధ్యలో ఉన్న ఫేమస్ టెంపుల్ అంటే ఎవరికైనా ఫస్ట్ యాదకొచ్చేది బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడి. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే మనం బోనాల పండుగ చూడాలంటే సంవత్సరం అంతా ఆగాలి. అదే బల్కంపేట్ కాడ 365 days ఎస్పెషల్ గా మంగళవారం రోజు ఆదివారం రోజు అయితే బోనాలతోని యాటలతోని కోళ్లతోని డప్పుల ఆవాస్తోని కాక బల్కంపేట్ మొత్తం జాతర ఉంటది. అసలు ఇక్కడ గుడి ఎట్టు వచ్చిందంటే 700 years ఇంకా అప్పటికి అసలు హైదరాబాద్ కూడా లేకుండే బల్కంపేట్ అన్న ఒక ఊరుంటుండే మొత్తం పొలాలతోని. ఒకసారి ఒక రైతు అయిన పొలంలో బాయిని అవుతుంటే ఒక బండరాయి అడ్డం వచ్చిందంట. ఇంకొంచెం తొవి చూస్తే అప్పుడు అమ్మవారి రూపం ఉందంట. అమ్మవారిని మొక్కి పక్కన పెడదామని ఎంత ట్రై చేసినా కూడా రాకుంటే అప్పుడు అందరూ ఊరోళ్ళని పట్టుకొచ్చి బయటకు దీనికి ట్రై చేసిండే. అయినా కూడా అప్పటికి బయటికి వెళ్తలే అంట. ఇక తర్వాత శివశక్తులను పిలిపించి చూపిస్తే అప్పుడు వాళ్ళ అమ్మవారిని బాయిలుంచే పూజ చేయమని ఊరోళ్ళకి చెప్తే అప్పటి నుంచి బల్కంపేటలో రేణుకా అమ్మవారి పూజలు చేస్తుండే. ఇక ప్రతి ఇయర్ మన తెలంగాణలో బోనాలు అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గమైన తర్వాతనే ఫస్ట్ వారం షూర్ అవుతుంది. ఇక లగ్గానికైతే లక్షల మంది ఉంటారు, వేలల్లో జులుస్ ఉంటాయి. పటాలతోని బోనాలతోని పోతురాజ చిందులతోని గల్లీకి అన్నదానాలతోని మొత్తం సిటీ అంతా ధూమ్ ధామ్ ఉంటది. ఇంకిడ అమ్మవారి బాయినీలతోని స్నానం చేస్తే చాలా మంచిది. మీరు కూడా ఈ ఇయర్ జూలై 1 రోజు అయ్యే ఎల్లమ్మ కళ్యాణానికి అస్సలు మిస్ కాకూరి. ఇంకా ఇట్లాంటి జబర్దస్త్ వీడియోస్ కోసం పక్క తెలంగాణ బైట్స్ అయితే ఫాలో కొట్టుర్రి కాకా. తల్లి ఎల్లమ్మ